హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో కేవలం 5 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే 5 మినిట్స్లో రెడీ అయిపోతుందన్నమాట బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ నేను ఒక కడాయి లాంటిది తీసుకొని దాంట్లో 2 నుండి 3 పావుల వరకు ఆయిల్ని అయితే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో నార్మల్గా ఆవాలు జీలకర్ర ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటలాడేంతవరకు వెయిట్ చేసి చిటపటలాడిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని కూడా ఇందులో వేసాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలన్నమాట. అండ్ ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం తరిగిన కొత్తిమీర వేసాను. సో ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కేవలం ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను. మీరు కావాలంటే దీంట్లో వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను అందరికీ అవైలబుల్గా ఉండేట్టుగా చూసి చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆనియన్స్ ఫ్రై అయితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి ఇక్కడే నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా వేగుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ నేను సాల్ట్ని యాడ్ చేశాను. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిని ఒక పక్కకి టర్న్ చేసుకుంటున్నాను. ఒక పక్కకి ఇలా సైడ్కి చేసుకున్న తర్వాత ఎగ్ ఉంటుంది కదా, ఎగ్ని ఇక్కడ కొట్టుకోవాలన్నమాట. కొట్టి ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. ఇలా పగలగొట్టిన వెంటనే కలపకూడదు. కొంచెం ఇలా అన్నారంటే అది దాంట్లో ఎల్లో పార్ట్ ఉంటుంది కదా, అది స్ప్రెడ్ అవుతుందన్నమాట. సో ఇలా కాసేపు అయిన తర్వాత ఇలా మనము కలిపేసుకోవాలన్నమాట. సో అంతలోపు ఆనియన్స్ కూడా చక్కగా వేగి ఉంటుంది. సో ఇదంతా కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఈ ఎగ్ రైస్ చేసేటప్పుడు దీంట్లో నేను టేస్ట్ కొంచెం 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేట్టుగా కలిపేసుకోవాలి. ఈ ఎగ్ రైస్ చేసేటప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కలుపుకోండి. ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత మిగిలిన అన్నం ఉంటుంది కదా, దాన్ని పొడి పొడిగా చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఆ పొడిగా చేసుకున్న రైస్ని ఇందులో చూసుకుంటూ వేసుకోండి. మరి ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు, చూసుకొని వేసుకోండి. ఇలా అంతా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోండి. సో ఇలా అంతా నీట్గా చక్కగా కలిసేట్టుగా కలిపేసుకున్నారంటే సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే పైన కొత్తిమీర, పుదీనా ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక 2 to 3 మినిట్స్ ఇలా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. అన్నం అనేది కొంచెం ఇలా టాస్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. అంతేనండి, ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే ఎగ్ రైస్. పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నేను ఇక్కడ ఒకటే గుడ్డు వేసాను. మీరు కావాలంటే 2-3 కూడా యాడ్ చేసుకోవచ్చు. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.